6th క్లాస్ తెలుగుకి సంబంధించి ఒక్కొక్క లెసన్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో 6th క్లాస్ తెలుగులో మొత్తం మనకి 12 లెసన్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇతివృత్తాలు ప్రక్రియలు కనుక చూసినట్టయితే అభినందన అనేది శేషం లక్ష్మీనారాయణాచార్య గారి చేత రచింపబడింది. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పిల్లలకి దేశభక్తిని తెలియచేయడం. ఇది ఏ ప్రక్రియలో ఉంది అంటే గేయం. ప్రక్రియ అంటే మనకి అది గేయంలో ఉందా, కథ రూపంలో ఉందా, సంభాషణలో ఉందా, లేఖ రూపంలో ఉందా, సో ఇలా తెలియచేసేది మనకి ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ స్నేహబంధం అనేది చిన్నయ్య సూరి గారు రచించిన దాని నుంచి తీసుకోవడం జరిగింది. నైతిక విలువలు తెలియజేస్తుంది అనమాట. ఇది ఒక కథా ప్రక్రియ. వర్షం అనేది పల్లా దుర్గయ్య గారిచే రచించిన ప్రకృతి చిత్రణ, అంటే ప్రకృతి గురించి వర్ణించడం అనమాట, పిల్లలకి తెలియచేయడం. ఇది ఒక ఖండకావ్యం. అలాగే లేఖ అనేది చరిత్రని సంస్కృతిని తెలియజేస్తుంది, అంటే తెలంగాణలో ఉన్న కొన్ని ప్లేసెస్ గురించి తెలియజేస్తుంది అనమాట. ఇదొక లేఖ ప్రక్రియ లేదా యాత్రా రచన అని కూడా అనొచ్చు. శతక సుధ అనేది శతక పద్యాలకి సంబంధించింది. ఇది నైతిక విలువలు అనేది పెంపొందిస్తుంది పిల్లల్లో, శతక రూపంలో ఉంటుందన్నమాట. ప్రక్రియ వచ్చేసి శతకం. పోతన బాల్యం అనేది వానమామలై వరదాచార్యులు గారు రచించారు. ఇది పిల్లల ఆసక్తుల గురించి తెలియజేస్తుంది. ఇదొక కావ్య ప్రక్రియ అనమాట. ఉడత సాయం అనేది గోన బుద్ధారెడ్డి గారి చేత రచించబడింది. ఇది సహకారానికి సంబంధించిన ఇతివృత్తంతో ఉంటుంది, ద్విపద ప్రక్రియలో ఉంటుందన్నమాట. చెరువు అనేది సంస్కృతి పర్యావరణాన్ని తెలియజేస్తుంది, స్వాగతం రూపంలో ఉంటుంది. చీమల బార అనేది పొట్లపల్లి రామారావు గారి చేత రచింపబడింది. ఇది వ్యక్తిత్వ వికాసాన్ని తెలియజేస్తుంది అనమాట, వచన కవిత రూపంలో ఉంటుంది. బాలనాగమ్మ అనేది ఒక సాహసాన్ని తెలియజేసేది. జానపద కథ. పల్లెటూరు పిల్లగాడ అనేది సుద్దాల హనుమంతుడు గారి చేత రచించబడింది. అలాగే మానవీయ విలువలు, బాల కార్మికుల గురించి తెలియజేస్తుంది, పాట రూపంలో ఉంటుంది. కాపాడుకుందాం అనేది పర్యావరణానికి సంబంధించింది, సంభాషణ రూపంలో ఉంటుంది. సో అందులో మనం ఈరోజు అభినందన అనే పాఠం గురించి అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇది శేషం లక్ష్మీనారాయణాచార్య గారి చేత రచింపబడింది. అయితే పాఠం యొక్క ఉద్దేశం కనుక చూసుకుంటే పిల్లల్లో ఈ దేశం యొక్క బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సో దేశాన్ని కాపాడేవారు చాలామంది ఉంటారు, అంటే దేశానికి వెన్నుముక్కగా నిలిచేవారు చాలామంది ఉంటారు. అందులో రైతుల్ని ఈ రక్షక వ్యవస్థలో పనిచేసే వారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో వాళ్ళిద్దరిని అభినందించే సందర్భంలో ఈ పాఠం అనేది ఉంటుందన్నమాట. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే ఏంటంటే పాడుకోవడానికి వీలుగా ఉండేదే గేయం. ఈ గేయం శేషం లక్ష్మీ నారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఇలాంటివి మనకి చాలా 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 ఇంపార్టెంట్. తెలుగుకి వచ్చేసరికి ఒక పాఠం ఇచ్చి అది వేటి నుంచి తీసుకోబడింది లేదా ఎవరు రాశారు ఇలాంటివి ఎక్కువగా ఇస్తారు, లేదా అది ఏ ప్రక్రియకి చెందింది అని. సో 3rd, 4th, 5th, 6th, 7th, 8th ఇన్ని లెసన్స్ యొక్క ప్రక్రియలు అలాగే వాటి యొక్క ఇతివృత్తాలు మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లెసన్ అనేది చదవాలి. సో లెసన్ మీకు తెలిసి ఉండాలి. సపోజ్ ఏదైనా పరమానంద శిష్యులు అంటే దాని యొక్క ప్రక్రియ ఇది, దాని యొక్క కథ అంటే ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం వచ్చేసి హాస్యం. ఇలా మీకు పరమానందయ్య గారి శిష్యులు అంటే ఆ స్టోరీ కనుక మీకు గుర్తొచ్చినట్టయితే అది ఏ ప్రక్రియ ఇతివృత్తం అనేది మీరు సపరేట్గా చదవాల్సిన అవసరం ఉండదు, మీకు ఆల్మోస్ట్ గుర్తొచ్చేస్తుంది. సో అలా ఫస్ట్ ఏంటంటే లెసన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే ప్రక్రియ ఇతివృత్తం అనేది ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ అభినందన అనేది స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోవడం జరిగిందట. అయితే కవిపరిచయం కనుక చూసుకుంటే శేషం లక్ష్మీనారాయణాచార్య అనే వారి యొక్క సొంత ఊరు కరీంనగర్ జిల్లా నగునూరు అనమాట. అయితే ఇతను కనకమ్మ నరహరిస్వామి అనే దంపతులకి జన్మించారు. చాలా కాలం వీళ్ళు రంగారెడ్డి జిల్లాలో ఇతను భాషా ఉపాధ్యాయుడిగా పనిచేశారనమాట. ఆ తర్వాత పద్య వచన గేయ కవితలను ఇతను రచించడం స్టార్ట్ చేశారు. ఇతను రచించిన ఎన్నో రచనలు అనేవి పత్రికల్లో కూడా ప్రచురింపబడ్డాయి, అలాగే టీవీ రేడియోలో కూడా రావడం జరిగింది. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. స్రవంతి అనే పత్రికలో కూడా ఇతని యొక్క రచనలు అనేవి ప్రచురించాయి. ఆ స్రవంతి అనేది ఎవరికి సంబంధించింది అంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారికి సంబంధించింది ఈ స్రవంతి అనే పత్రిక. సో ఇతను ఎక్కువగా దేంట్లో ప్రసిద్ధి అంటే దేశభక్తి గేయాలు, దైవభక్తిని
తెలియజేస్తూ గేయాలు రాయడంలో ఇతను చాలా ప్రసిద్ధి అన్నమాట. సో ప్రవేశిక కనుక చూసుకుంటే దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారు. అదే భావనను ప్రతిబింబిస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠంలో తెలుసుకుందాం. సో రైతుల్ని అలాగే సైనికుడిని ఈ గేయంలో ఎక్కువగా అభినందిస్తారనమాట. సో చూస్తే వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. సో వారికి వందనాలు అనేవి అంటే నమస్కారాలు, కృతజ్ఞతలు అనేవి తెలుపుతున్నట్టుగా. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు. సో శ్రమదాచని హాలికులు అంటే ఇక్కడ ఎవరు? రైతులు. సో రైతులు వారి యొక్క శ్రమను దాచుకోకుండా మన కోసం కష్టపడి మనం తినడానికి ఆహారాన్ని అందిస్తున్నారు. అలాగే తలవంచని సైనికులకు, ఎవరికి తల వంచుకుంటా దేశాన్ని రక్షిస్తూ ఉన్న సైనికులకు వందనాలు. భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు. సో భరతమాత అభివృద్ధికి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళందరికీ కూడా వందనాలని చెప్తున్నాడు కవి. పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించినట్టు ప్రగతి మార్గదర్శకులకు. పుడమ తల్లి పులకింపగా అంటే భూమాత పులకరించే విధంగా, రుధిరం స్వేదమ్ము కాగా, రుధిరం అంటే రక్తం, అంటే రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్న వారికి, పసిడిని పండించినట్టు అంటే బంగారాన్ని పండిస్తున్న ప్రగతి మార్గదర్శకులకు, ప్రగతికి ఒక మార్గదర్శిగా నిలిచే రైతులకు వందనాలు అని చెప్తున్నారు. నెక్స్ట్, కంటికి కను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు. కంటికి కనురెప్పలా. సో కంటికి కనురెప్ప అనేది ఎలా రక్షణగా ఉంటుందో అలాగే చేను చుట్టూ కంచెలాగా, చేనుకి కంచె అనేది ఏ విధంగా రక్షణగా ఉంటుందో జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు, అలాగే జన్మభూమికి ఒక కవచంలా కాపలా కాస్తూ ఉన్న ఘనవీరులకు, జవానులకు వందనాలని చెప్తున్నారు కవి. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మరులకు, నిమిషమేని విధిమరువని నీతి కర్మశీలురకు. సో ప్రలోభాల మాయలు అంటే దేనికి కూడా తల వంచకుండా, ఏ ప్రలోభానికి కూడా లోన్ కాకుండా, నిర్మరులు అంటే సైనికులని, నిమిషమేని విధిమరువని నీతి కర్మశీలురకు. సో నిమిషం కూడా వారి యొక్క పని, వారి యొక్క బాధ్యత అనేది వాళ్ళు మరువకుండా దేశాన్ని రక్షిస్తున్నవా ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళకి వందనాలు అని కవి వర్ణిస్తున్నారు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘన జనులకు వందనాలు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి అంటే విశ్రాంతి లేకుండా పనిచేసి ఆకలిని తెలియకుండా చేసేవారికి అంటే రైతులకు, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని అంటే దేశభక్తినే ఖడ్గంగా చేసుకొని, దేశభక్తి అనేది వారి యొక్క గుండెల్లో ఉండి దాన్ని ఒక ఖడ్గంగా చేసుకుని అంటే సో మనసులో మనకి ఏదైనా ఒక గట్టి సంకల్పం ఉంటేనే ఆ పని మనం నిర్వర్తించగలం. సో అలా కాకుండా మనకి ఎలాంటి, ఇప్పుడు సపోజ్ సైనికులందరికీ కూడా దేశభక్తి అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి కాపాడుతూ ఉంటారు. లేదనుకోండి సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, అక్కడ వెళ్ళి బాధ్యతగా పనిచేయరు కదా. సో అలా దేశభక్తిని ఖడ్గంగా చేసుకొని శత్రువుల్ని హతమార్చే సైనికులకి వందనాలు. దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు. ఇక్కడ బావుట అంటే జెండా. దేశకీర్తి యొక్క ఈ జెండాని ఎగరేసిన ఘనజనులందరికీ కూడా వందనాలు అని కవి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. సో ఇది మనకి ఈ యొక్క అభినందన అనే లెసన్కి సంబంధించి. సో ఇక్కడ దాని యొక్క సారాంశం ఇచ్చారు. సారాంశం అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో నెక్స్ట్ ఇక్కడ గ్రామర్లో కనుక చూసుకుంటే ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. సో కింద ఒక గేయం ఇచ్చాడు. పల్లెలు మనపాలిటి కల్పతరువులు, నవభారత గృహసీమకు మణిదీపాలు. పల్లెలు కల్పతరువులు అన్నమాట. నవభారత గృహసీమకు మణిదీపాలు. మానవతకు మందిరాలు, మమతల కవి పుట్టినిల్లు. మన సంపద నిలయాలు, భరతమాత నయనాలు. ప్రగతికి సోపానాలు, సుగతికి తార్కాణాలు. మనిషిగా బ్రతికే మనుగడ మణిదీపాలు అనేవి ఒక పోయంలో ఇచ్చారు. భరతమాతకు నయనాలు అనేవి ఏంటి అంటే పల్లెలు. సో పల్లెలు అనేవి భరతమాతకి నయనాల కింద చెప్తున్నారు, అంటే కళ్ళు కింద. పల్లెలు నవభారత గృహసీమకు, పల్లెలు అనేవి నవభారత గృహసీమకు ఏంటి? మణిదీపాలు.
ప్రగతి సోపానాల్లో సోపానాలు అంటే ఏంటంటే ఒక మెట్లు అన్నట్టుగా. నివాసం అనే అర్థం వచ్చే పదాలు గృహం, ఇల్లు, నిలయం ఇవన్నీ కూడా అవే. నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు రాయండి. రుధిరం, స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. రుధిరం అంటే రక్తం, రక్తం చిందించారు. పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. పసిడి అంటే బంగారం, బంగారం. అలాగే వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. రైతులు. హాలికులు అంటే ఎవరు? రైతులు. కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువును తయారు చేస్తారు. స్వేదం అంటే చెమట. సో ఈ విధంగా మనం సమానార్థాలు ఉన్న పదాలు అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలో ఒకదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు వాటి కింద గీత గీయండి. భారతదేశానికి రైతు వెన్నుముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. రైతు, కర్షకుడు. రైతు అన్న కర్షకుడన్న మనకి ఒక్కటే. హాలికుల శ్రమకు దేశం రుణపడి ఉన్నది. సో హాలికులు. రైతు, కర్షకుడు, హాలికులు అన్న మనకి ఒకే అర్థం అనేది వస్తుంది. నెక్స్ట్ భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుట ఎగరవేశారు. నాటి నుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగరవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు. సాధించి విజయ బావుట, బావుట అన్న అలాగే జాతీయ పతాకం అన్న జెండా అన్న మనకి ఒకే అర్థం. బావుట, పతాకం, జెండా ఈ మూడింటికి ఒకే అర్థం అనేది వస్తుంది. పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధ రంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు. సో ఖడ్గం, అసి, కత్తి. ఖడ్గం, అసి, కత్తి అన్న కూడా మనకి ఒకే మీనింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాం. సో గ్రామర్కి సంబంధించి ఉంటాయి. ప్రీవియస్లో మనం వర్ణమాల గురించి డిస్కస్ చేసాం. సో ఇక్కడ దానికి సంబంధించి ఇంకొంచెం డెప్త్గా ఇచ్చాడు. మనకి గ్రామర్కి సంబంధించి తెలుగులో వర్ణమాల నుంచి కూడా చాలా బిట్స్ అనేవి ఈ బేసిక్స్ నుంచే వస్తాయి. అంటే ఈ 3, 4, 5, 6th క్లాసెస్ నుంచి ఎక్కువగా వస్తాయి. ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అనే అర్థం. సో ధ్వని అంటే చప్పుడు అంటాం, శబ్దం అంటాం. భాష విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. సో భాషా పరంగా కనుక చూసుకుంటే ధ్వని అంటే ఏంటి? నోటితో పలికేదాన్ని ధ్వని అంటాం. సపోజ్ ఆ, ఈ, ఊ ఇలాంటివన్నీ ఏంటి? ధ్వనుల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో వీటికి మనం అక్షరాల్ని గుర్తుగా పెట్టుకున్నాం. సో ఆ అంటే ఈ విధంగా ఉంటుంది, ఈ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం పలికే ధ్వనులకి ఒక అక్షర రూపం అనేది పెట్టుకున్నాం. సో వాటిని ఆ యొక్క మొత్తం ఆ అక్షర రూపాలని అంటే మనం పలికే ధ్వనులకి ఈ అక్షర రూపాలని వర్ణమాల లేదా అక్షరమాల అని అంటూ ఉంటాం. సో ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు. సో ఆ అంటే ఏంటి? ఒక ధ్వనిని మనం పలికే ధ్వనిని తెలిపే ఒక గుర్తు ఆ. సో దాన్ని అక్షరం అంటాం. సో ఆ ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. సో ఆ నుంచి అమ్మహ వరకు మనకి అచ్చులు. క, ఖ, గ, ఘ ఇలాంటివన్నీ కూడా మనకి హల్లుల కింద చెప్పుకుంటూ ఉంటాం. అక్షరమాలలో ఎట్లా ఉన్న హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. ఆ అనే ధ్వనులు కలిసి మా అయింది. మొదటిది హల్లు, రెండోది అచ్చు. సో హల్లుల్లో ఏంటి అంటే హల్లు అనేది ఒక పొల్లుగా పలికే ధ్వని మాత్రమే కిందే చెప్పుకుంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ మా అనేది ఉన్నదనుకో, మా ఆ అనేది పలుకుతుంది. అలా కాకుండా అని కనుక చూసుకుంటే అంటే ఈ హల్లులన్నీ కూడా పొల్లులుగానే పలుకుతాయి అన్నమాట. వీటికి అచ్చు అనే ఆ అచ్చులు కనుక మనం అచ్చుల యొక్క ధ్వని యాడ్ చేస్తే మా ఇలా మనం పలుకుతూ ఉంటాం. అయితే కొన్ని అక్షరాల్లో 2 కానీ 3 కానీ హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి 3 రకాలు. మనకి ప్రీవియస్లో చెప్పుకున్నాం. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం. ఇక్కడ కొత్తగా సంశ్లేషాక్షరం గురించి వచ్చింది. ప్రీవియస్లో మనకి డైరెక్ట్ బిట్ ఏంటి అంటే ప్రీవియస్ టెట్ పేపర్లో కనుక మీరు చూసుకున్నట్టయితే ఈ బిట్ అనేది రావడం జరిగింది. డైరెక్ట్ బిట్ అనమాట. సో క్ష్మి అనేది విడదీయండి అని వచ్చిందనమాట. సో దాన్ని ఏ విధంగా విడదీస్తారు అనేది ఆప్షన్స్లో మనం ఇచ్చారనమాట. సో అలా ఏంటంటే టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే వస్తాయి మీకు. మీరు టెక్స్ట్ బుక్ని కనుక లైన్ టు లైన్ చదివితే బిట్ అనేది అయితే ఎటు కూడా పోదు. సో ఇక్కడ ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాక్షరం అంటాం. సపోజ్ అక్క, కా కింద కావత్తు, నాన్న, నా కింద నావత్తు, అమ్మ, మా కింద మావత్తు. ఇలా ఏ హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అని అంటూ ఉంటాం. సో సంయుక్తాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లు కింద వేరొక హల్లు వచ్చి ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం. సపోజ్ మనకి ఇక్కడ న్యా,
ర్వ ఇలా అన్నమాట. సో ఒక దాని కింద వేరొకటి హల్లు అనేది వచ్చి చేరితే దాన్ని మనం సంయుక్తాక్షరం అంటాం. సపోజ్ న్య అనేది ఎలా విడదీస్తారు? ఇన్, ఈ ప్లస్ ఆ. సో ఇన్ అనేది ఒక పొల్లు, ఈ అనేది ఒకటి, ఆ అనేది ఒకటి. సో ఆ మూడు కలిస్తే మనకి న్య అనేది వస్తుంది. సో ఇక్కడ నాకార యాకారాలనే రెండు హల్లులు వచ్చాయి. సో నా అనేది యా అనేది, సో ఇలా రెండు హల్లులు అనేవి వచ్చాయి. అవి మనకి సంయుక్తాక్షరం. నెక్స్ట్ సంశ్లేషాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లు కింద ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే, సపోజ్ లక్ష్మి, లక్ష్మికి షా ఒత్తు చేరింది, మా ఒత్తు చేరింది. సో అలా అనమాట. జ్యోత్స్న, జ్యోత్స్న సావొత్తు నా ఒత్తు. అలా ఒక హల్లు కింద ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు అనేవి మనకి చేరాయి అనుకోండి, హల్లుల యొక్క ఒత్తులు చేరితే వాటిని మనం సంశ్లేషాక్షరాలు అని అంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూడండి క్ష్మి, క్ష్మి అంటే ఇక్, ఇష్, ఈ. సో కాకార షాకార మాకార అనేవి ఇక్కడ రావడం జరిగింది. మూడు హల్లులు అనేవి రావడం జరిగింది. సో అలా మనకి ఏదైనా ఒక పదం అనేది ఇచ్చి దాన్ని విడదీయమంటాడు అనమాట. ఇక్కడ చూడండి కింది అక్షరాల్లో రెండే స్వర్ణాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి అన్నాడు. సో గాని ఇగ్ ఆ అని రెండు ధ్వనుల కింద రాస్తాం. యాని ఇయ్ యా ఆ, ఇయ్యి ప్లస్ ఆ అంటే ఇది పొల్లు, ఇది అచ్చుగా మనం రాస్తూ ఉంటాం. అక్కడ రెండు ధ్వనులు అనేవి ఉన్నాయి. కానీ ఇక్ ఆ కా ఆ అనేది పలుకుతుంది చూస్తారా? ఓ ఉవ్ ప్లస్ ఓ, ఓ అనేది ఉవ్ ప్లస్ ఓ, ఓ అని పలుకుతాం. సో అలా రెండేసి ధ్వనులు అనేవి వస్తున్నాయి. క్రింది పదాల్లోని సంయుక్త ద్విత్వాక్షరాల్లోని ధ్వనులను రాయండి. పద్మ, ద్మ అనేది ద్ ఆ, ద్మ అనేది మూడు ధ్వనులతో ఏర్పడింది. ఇక్కడ తా కింద తావత్, ఇత్ ప్లస్ రెండు ఇత్తులు ప్లస్ ఆ, తా అనేది ఈ విధంగా రాయొచ్చు. అలాగే దుర్గతి, ర్గా అనేది మనం రాయాలి. ఇర్ ప్లస్ ఇగ్ ప్లస్ ఆ, దుర్గా, ర్గా అనేది ఆ పలుకుతుంది కదా, ఇర్ ఇగ్ ఆ. ఈ విధంగా మూడు ధ్వనుల కింద రాయొచ్చు. అలాగే ద్వి అనేది ద్ ఇవ్ ప్లస్ ఈ, ద్ ఇవ్ ప్లస్ ఈ. ఈ విధంగా ద్వి ఈ అనేది పలుకుతుంది చూసారా? ఆ విధంగా మనం రాయాలి. సో వీటి నుంచి ఇలాంటి వాటి నుంచే బిట్స్ అనేవి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వర్గాక్షరాలు. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలన్నింటినీ కూడా మనం ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నవి అచ్చుల కింద చెప్పుకున్నాం. సో మిగతా ఏవైతే కా నుంచి ఉన్న మిగతా వాటిని మనం కొన్ని వర్గాలుగా అయితే విభజించడం జరిగింది ఆ అక్షరాలని. సపోజ్ కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. సో కా నుంచి మా వరకు ఉన్న వాటిని ఆ యొక్క వాటిని కా వర్గం, చా వర్గం ఇలా వాటిని విడదీయడం అనేది జరిగింది. సో ఇవి మనకి వర్ణమాలకు సంబంధించి కొన్ని విషయాలు. నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ క్లాస్లో మనకి దీనికి కంటిన్యూస్గా ఇస్తారు, అక్కడైతే డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇది మనకి ఫస్ట్ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.